హాయ్, తెలుగు కథల లోగిలికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక సరదాగా ఉండే కథ చెప్పుకుందాం. ఈ కథ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదామా? పదండి. ఒక ఊరిలో ఒక యువకుడుండేవాడు. అతనిని చిన్నప్పటి నుండి తల్లే పెంచి పెద్ద చేసింది. వాడు పనిపాట లేకుండా ఊర్లు తిరుగుతున్నాడు. ఒకరోజు వాడు బయటకు వెళ్తూ తల్లిని డబ్బులడిగాడు. ఆవిడ దగ్గర 10 పైసలు మాత్రమే ఉంటే అవే ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకుని తిరగడానికి బయల్దేరాడు. ఒక ఊరిలో అతనికి కోమటి దుకాణం కనిపించింది. అతను కోమటి దుకాణానికి వెళ్లాడు. ఆ దుకాణంలో లడ్డూలు, జిలేబీలు ఉన్నాయి. వాటిని చూడగానే అతనికి నోరూరింది. ఎలాగైనా వాటినన్నింటినీ తినాలనుకున్నాడు. కాని అతని దగ్గర వాటిని కొనుక్కుని తినేటంత డబ్బు లేదు. కేవలం తల్లి దగ్గర తీసుకున్న 10 పైసలు మాత్రమే ఉన్నాయి. అందుకు ముందుగా కోమటికి 10 పైసలిచ్చి ఒక జిలేబీ ఇవ్వమన్నాడు. దానిని తిన్న తర్వాత మిగిలిన అన్ని జిలేబీలను, లడ్డూలను పొట్లం కట్టి ఇవ్వమన్నాడు. కోమటి అలాగే ఇచ్చాడు. ఆ యువకుడు ఆ పొట్లం తీసుకుని వెళ్లబోయాడు. కోమటి డబ్బులివ్వమని అడిగాడు. అందుకతను నేను ఇవ్వను అన్నాడు. కోమటికి కోపం వచ్చింది. నీ పేరేమిటి అని అడిగాడు. దానికతను నా పేరు అప్పులవాడు అని చెప్పి పొట్లంతో పరిగెత్తాడు. కోమటి అయ్యో అయ్యో, నా జిలేబీలు, లడ్డూలు ఎత్తుకుపోతున్నాడు, వాణ్ణి ఆపండి ఆపండి అని అరవసాగాడు. జనం గుమిగూడారు. ఆ కోమటితో ఏం జరిగింది అని అడిగారు. ఒక యువకుడు నా దుకాణంలో తినుబండారాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అన్నాడు. ఆ జనం ఎవరతను, వాని పేరేమిటి అని అడిగారు. వారితో అప్పులవాడు అని చెప్పాడు కోమటి. అందుకు జనం నువ్వు అప్పు తీర్చలేదు కాబట్టి ఎత్తుకుపోతున్నాడు, ఇందులో అతని తప్పేముంది అని వెళ్ళిపోయారు. కోమటి లబోదిబోమని మొత్తుకున్నాడు. ఏమీ చేయలేకపోయాడు. ఆ యువకుడు చెరువు దగ్గరకు వెళ్లి కూర్చుని జిలేబీలు, లడ్డూలు తినసాగాడు. అక్కడ బట్టలుతుకుతున్న చాకలివాళ్లు అతనితో నీవద్ద ఇన్ని జిలేబీలు, లడ్డూలు ఎక్కడివి అని అడిగారు. అందుకతడు ప్రక్క ఊరిలో అందరికీ పంచిపెడుతున్నారు, మీరు కూడా వెళ్ళండి అన్నాడు. చాకలివాళ్లకు ఆశ పుట్టింది. వాళ్ళు నీ పేరేమిటి అని అడిగారు. నా పేరు గాలిదేవుడు అని చెప్పాడు ఆ యువకుడు. అయితే నువ్వు మా బట్టలను చూస్తూ ఉండు, మేం వెళ్ళి జిలేబీలు, లడ్డూలు తెచ్చుకుంటాం అని చెప్పి చాకలివాళ్లంతా పక్క ఊరివైపు పరుగులు తీశారు. ఆ యువకుడు తినడం పూర్తికాగానే చాకలివాళ్లు వదిలివెళ్లిన బట్టలను మూట్కట్టుకుని అక్కడ్నుండి ఉడాయించాడు. చాకలివాళ్లు తిరిగివచ్చి జరిగిన మోసం తెలుసుకుని ఏడవడం మొదలుపెట్టారు. కొంతమంది జనం వచ్చి ఏం జరిగింది అని అడిగారు. గాలిదేవుడొచ్చి మా బట్టలన్నీ ఎత్తుకుపోయాడు అని చెప్పారు చాకలివాళ్లు. దానికి జనం గాలివస్తే బట్టలు ఎగిరిపోక అలాగే ఉంటాయా అని వెళ్ళిపోయారు. చాకలివాళ్లు కూడా ఏమీ చేయలేకపోయారు. తరువాత ఆ యువకుడు ఒక నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడ ఒక ముసలమ్మ తన మనవరాలితో నిలబడి ఉంది. ముసలమ్మ ఆ యువకునితో నన్ను, నా మనవరాల్ని పడవలో నది దాటించు బాబూ అని అడిగింది. అందుకు పిల్లవాడు ముందు నీ మనవరాల్ని దాటిస్తాను, ఆ తరువాత నిన్ను దాటిస్తాను అన్నాడు. అందుకు ముసలమ్మ ఒప్పుకుంది. సరే బాబూ, ఇంతకీ నీ పేరేమిటి అని అడిగింది. మొగుడు అని చెప్పాడు ఆ యువకుడు. మనవరాల్ని తీసుకుని పడవలో నది దాటిన యువకుడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్లాడు. నది అవతల ఉన్న ముసలమ్మ నా మనవరాల్ని తీసుకుపోయాడు నాయనో అంటూ ఏడవడం ప్రారంభించింది. జనం గుమిగూడి ఎవరు అని అడిగారు. మొగుడు అని చెప్పింది ముసలమ్మ. దానికి జనం ఆ అమ్మాయి మొగుడామెని తీసుకెళ్లాడు, ఏడుస్తావెందుకు అని వెళ్ళిపోయారు. పాపం ముసలమ్మ కూడా ఏమీ చేయలేకపోయింది. ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తల్లిని, భార్యని సంతోషంగా చూసుకుంటూ సుఖంగా జీవించాడు. హాయ్, ఎలా ఉంది ఈ కథ? మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్.